హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈఈ మెయిన్ సంబంధించిన ఫిజిక్స్లో వెక్టార్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దామా. 5 ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఈ వీడియో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులోనే ఇస్తాను. సో కాబట్టి వెక్టార్స్కి సంబంధించి మనకి జేఈఈ మెయిన్లో అడిగినటువంటి 5 ప్రాక్టీస్ బిట్స్ని మనము ఇక్కడ సాల్వ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. లాస్ట్లో మీకోసం ఒక ప్రాక్టీస్ బిట్ ఇచ్చాను. సో దాని యొక్క ఆన్సర్ అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీరు సొంతంగా సాల్వ్ చేసి ఎలా చేయాలనేది. సో లేట్ చేయకుండా మనం వీడియోకి కనుక వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్, the angle between p bar and q bar is theta. అక్కడ కండిషన్ కూడా ఇచ్చాడు మనకి, 0 less than theta less than 360 degrees అవ్వాలి, then the value of theta will be అన్నాడు. సో హియర్ 2 వెక్టార్స్ p bar and q bar. సో p bar cross q bar is equal to q bar cross p bar అయ్యేట్టు సాటిస్ఫై అవుతున్నాయంట. ఇన్ జనరల్ మనకి ఎలా ఉంటుంది, p bar cross q bar ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్. ఇక్కడ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాదు. కానీ ఎలా ఉంటుంది మనకి, పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ బార్ క్రాస్ పీ బార్ అవుతుంది. జనరల్గా ఇది జరిగేది మనకి. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు, పీ బార్ క్రాస్ క్యూ బార్ అనేది క్యూ బార్ క్రాస్ పీ బార్ అవుతుందని ఇచ్చాడు. సో దీనికి సొల్యూషన్ కనుక్కుందాము. సొల్యూషన్లో చూడండి, గివెన్ దట్ పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్, దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, పీ బార్ క్రాస్ క్యూ బార్ అనేది క్యూ బార్ క్రాస్ పీ బార్ అవడానికి మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, ఎయిదర్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పీక్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కండిషన్స్, పీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి, క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు అన్న 0 కావాలి, లేదా పీక్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అన్న కావాలి. సో ఈ 3 సందర్భాల్లో మాత్రమే వాడిచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై అవుతుంది, పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్ అనేది. సో ఇది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే పీ బార్ 0 అంటే వెక్టార్ పీ బార్ 0 అన్న అవ్వాలి, వెక్టర్ క్యూ బార్ అన్న 0 కావాలి, లేదా పీ ఇంటూ క్యూ సైన్ థీటా అన్న కూడా మనకి 0 కావాలి. ఈ మూడిట్లో ఏది 0 అయినా సరే మనకి ఈ కండిషన్ అనేది వాళ్ళు ఇచ్చిన లెక్కలో ఇచ్చిన ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనల్ని కనుక్కోమన్నది యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాము, లాస్ట్ ఈ థర్డ్ కండిషన్ తీసుకుందాం. అంటే పీ క్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. PQ sin theta is equal to 0 తీసుకుంటాం. హియర్ P మీన్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P బార్, Q అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q బార్ అని. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి 0 కాబట్టి, లేదా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా మనకి ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇవి రెండు నాన్ జీరోస్ అనుకుంటే సైన్ థీటా 0 అయిపోతుంది. సైన్ థీటా 0 అవ్వాలి అంటే మనకి కండిషన్ ఏంటి, ఓన్లీ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 180 degrees. సైన్ 0 అవుతుంది, లేదా సైన్ 180 0 అవుతుంది. బట్ వీ హ్యావ్ ఎ కండిషన్, మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు కండిషన్, 0 థీటా అనేది 360 కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇది మనకిచ్చిన కండిషన్. 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 360 degrees అని ఇచ్చాడు. సో కాబట్టి 0 లెస్ దెన్ థీటా అన్నాడు అంటే థీటా అనేది 0 కంటే ఎక్కువ, అంటే 0 థీటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 degrees అమ్మ.
theta must be greater than 0 degrees. సో కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏముంటుంది మనకి 180 degrees ఉంటుంది. Therefore, angle between two vectors is equal to 180 degrees. సో కాబట్టి మనల్ని అడిగింది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ P అండ్ Q. సో యాంగిల్ బిట్వీన్ P బార్ అండ్ Q బార్ ఈజ్ 180 degrees. ఇలా మనము ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాం. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇచ్చిన కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై కావాలంటే మనము ఉపయోగించేటువంటి పాసిబుల్ సిచ్యువేషన్స్ P బార్ 0 కావాలి, లేదా Q బార్ 0 కావాలి, లేదా PQ sin θ 0 కావాలి. సో దీంట్లో మనల్ని యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం PQ sin θ is equal to 0 తీసుకున్నాం. సో దాని నుంచి sin θ మనకు 0 వస్తుంది. sin θ ఎప్పుడైతే 0 వస్తుందో థీటాకి రెండు పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. ఎందుకని థీటా ఈజ్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 360, కాబట్టి 0 కానీ 180, 360 కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లెస్ దాన్ 360 గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి మిడిల్ పాసిబుల్ వాల్యూ 180, కాబట్టి ఖచ్చితంగా థీటా ఏమవుతుందమ్మా 180 degrees అవుతుంది. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెక్టార్స్ ai ప్లస్ bj ప్లస్ k అండ్ 2i మైనస్ 3k ప్లస్ 4k ఆర్ పెర్పెండిక్యులర్ అన్నాడు. రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి, ఏ బార్ మరియు బి బార్ టు ఈచ్ అదర్ వెన్ 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 7. సో ఒక కండిషన్ ఇచ్చేసాడు, మనకి ఒక కండిషన్ ఇచ్చేసాడు, 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందంట ఎప్పుడు ఈ రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు. సో ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ద రేషియో ఆఫ్ a టు b, a is to b ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం యాక్చువల్ గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇది, a బై b ఈజ్ ఈక్వల్ టు x/2 అవుతుందంట వాడు ఇచ్చిన కండిషన్. a is to b అంటే అర్థం అదే కదా, a బై b ఈజ్ ఈక్వల్ టు x/2 అయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ప్రాబ్లం ఇదమ్మా, మనకు రెండు వెక్టార్స్ ఇచ్చాడు, ఈ రెండు వెక్టార్స్ ఒకదానితో ఒకటి పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో హియర్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ a బార్, దిస్ ఈజ్ వెక్టార్ b బార్. సో a బార్ b బార్ అనే రెండు వెక్టర్స్ తీసుకుందాం. సో సొల్యూషన్ రాద్దాం మనం. సో సొల్యూషన్కి వెళ్ళిపోతే సో ఫస్ట్ a బార్ అనేటువంటి వెక్టర్ తీసుకుందాం. a బార్ అనేటువంటి వెక్టర్ ఏమి ఇచ్చాడు, ai ప్లస్ bj ప్లస్ k, ఇది ఒక వెక్టర్. తర్వాత b బార్ ఈజ్ ఈక్వల్ టు 2i minus 3j plus 4k. Also given the condition a bar is perpendicular to b bar. a bar is perpendicular to b bar means a bar dot b bar is equal to 0 కదమ్మా. ఎప్పుడైతే రెండు వెక్టార్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటాయో ఏ బార్ డాట్ బి బార్ అంటే వారెండిటి మధ్య ఉండేటువంటి డాట్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. రెండింటి మధ్య ఉండేటువంటి డాట్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. సో కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ రాయండి, ఏ బార్ అంటే ఎంత, ఏఐ ప్లస్ బీజే ప్లస్ కే డాట్ 2i మైనస్ 3j ప్లస్ 4k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, సిమిలర్ గా ఉన్నవి i డాట్ i 1 అవుతుంది. ఇక్కడ రాసుకుందాం, మనకు తెలిసిన కండిషన్ ఇది. డాట్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు i డాట్ i 1 అవుతుంది, j డాట్ j 1 అవుతుంది, k డాట్ k 1 అవుతుంది. మీ రిమైనింగ్ అన్ని అంటే i డాట్ j కానీ k డాట్ i కానీ j డాట్ k కానీ ఏమవుతాయమ్మా, జీరోస్ అయిపోతాయి. సో కాబట్టి మనకి ఏం మిగులుతుంది, 2 ఇంటూ a 2a ప్లస్ ఇక్కడ మైనస్ 3 ఉంది, b ఉంది, మైనస్ 3b 1 ఇంటూ 4 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 2a మైనస్ 3b ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందమ్మా. ఆల్రెడీ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు, ఏమిచ్చాడు, 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు. చూడండి, ఇచ్చిన కండిషన్ రాసుకుంటే గివెన్ కండిషన్, ఇచ్చిన కండిషన్ రాస్తున్నాను, 3a ప్లస్ 2b ఈ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి a బై b వాల్యూ వస్తుంది.
a బై b వచ్చిన తర్వాత ఇన్ టర్మ్స్ మనము x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ a b వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ కామన్ గా లేవు టర్మ్స్. ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 3a ఉంది. సో కాబట్టి ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేద్దాము, ఈ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేద్దాము. సో కాబట్టి 3 ఇంటూ ఈ ఈక్వేషన్ ని మల్టిప్లై చేద్దాం. 2a మైనస్ 3b ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఎంప్లాయిస్ ఏమొస్తుందమ్మా 3 2 జార్ 6a మైనస్ 9b ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3a ప్లస్ 2b మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏమొస్తుందమ్మా 6a ప్లస్ 4b మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. 6a ఉంది కాబట్టి మైనస్ చేద్దాం. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. 6a క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 9 మైనస్ 4 మైనస్ 13b 12 ప్లస్ 14 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. 13 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో నాకు b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా b ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. b ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో b ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 3a ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. 2 ఇంటూ 2 4, 7 మైనస్ 4 3 అవుతుందమ్మా. సో 3a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 3 క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 1 వచ్చింది. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2. ప్రాబ్లంలో మనకేం అడిగాడు a బై b ఈజ్ ఈక్వల్ టు x బై 2 అంట. అంటే 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు x బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో కాబట్టి x వాల్యూ ఎంత అంటే x ఈక్వల్స్ టు 1. సో ఈ ప్రాబ్లంలో మెయిన్ గా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే 2 వెక్టార్స్ పెర్పెండిక్యులర్ గా ఉంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. అదే మెయిన్ ఫార్ములా ఇందులో. సో ఈ ఫార్ములా మనకు గుర్తుంటే ఈ ప్రాబ్లం ని ఈజీగా 2 minutes లో వెంటనే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ p బార్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ రూట్ 3j ప్లస్ 2k అండ్ q బార్ ఈజ్ ఈక్వల్ టు 4i ప్లస్ రూట్ 3j ప్లస్ 2.5k. ఇవి మనకి ఇచ్చిన రెండు వెక్టర్. దెన్ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ p బార్ క్రాస్ q బార్ ఈజ్ వెక్టార్ అతనే ఇచ్చేసాడు ప్రాబ్లం లోనే 1/x ఆఫ్ రూట్ 3i ప్లస్ j మైనస్ 2 రూట్ 3k. అయితే x వాల్యూ ఎంత, ఇక్కడ కూడా x వాల్యూ ఎంత అన్నాడు. అంటే సొల్యూషన్ ఇచ్చేసాడు. సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోషియంట్ గా 1/x ఉంది. సో x వాల్యూ కావాలి, 1/x కూడా కాదు, మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. సో హియర్ ద మెయిన్ పాయింట్ ఈస్, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం అది ఇది కదమ్మా. మెయిన్ పాయింట్ ఏంటంటే యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ p బార్ క్రాస్ q బార్. సో మనకి రెండు వెక్టార్స్ p బార్ క్రాస్ p బార్ q బార్ అని ఉన్నాయి అంటే యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ p బార్ క్రాస్ q బార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే p బార్ క్రాస్ q బార్ దిశలో ఉండేటువంటి యూనిట్ వెక్టార్ ఏకాంక సదిశ ఏమవుతుంది అంటే p బార్ క్రాస్ q బార్ బై మాడ్యులస్ ఆఫ్ p బార్ క్రాస్ q బార్. సో దీని యొక్క యూనిట్ వెక్టారే p బార్ క్రాస్ q బార్ యొక్క యూనిట్ వెక్టార్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో p బార్ క్రాస్ q బార్ కనుక్కోవాలి, p బార్ క్రాస్ q బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో ఈ రెండు కనుక్కొని ఒకదానితో ఒకటి డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని దీంతో ఈక్వల్ చేసి మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రాసెస్. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే p బార్ క్రాస్ q బార్ కనుక్కోవడం ఫస్ట్ స్టెప్, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం సెకండ్ స్టెప్, యూనిట్ వెక్టార్ కనుక్కొని థర్డ్ స్టెప్, ఆ యూనిట్ వెక్టార్ ని దీంతో మనం కంపేర్ చేసి x వాల్యూని కనుక్కోవడం ఫోర్త్ స్టెప్. సో సింపుల్ గా 4 స్టెప్స్ లో మనం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చమ్మా. సో p బార్ క్రాస్ q బార్ ఫస్ట్ మనం కనుక్కుందాం. p బార్ క్రాస్ q బార్. సో p బార్ క్రాస్ q బార్ ని మనం ఎలా కనుక్కుంటాము, ఇక్కడ ijk రూపంలో మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుందాం. మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుంటే p అంటే ఇక్కడ 3 రూట్ 3 2 ఉన్నాయమ్మా. 3 ఉంది, అదే రాశాను, రూట్ 3 రాశాను, 2 రాశాను.
క్యూ ఏముంది 4 ఉంది, 4 ఉంది, √3 ఉంది, 2.5 ఉంది. 4 √3 2.5 అదే వాల్యూస్ ఇక్కడ రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ, చూడండి ఐ అంటే ఈ పదాలు తీసేస్తాం, అంటే ఈ రో ఈ కాలం తీసేస్తాము. 2.5 √3 మైనస్ వస్తుంది, 2 √3 2 మైనస్ జే వస్తుంది. సో ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. మైనస్ జే అంటే జే ఉన్న రో కాలం తీసేస్తాము. 2.5 ఇంటూ 3m, 2.5 ఇంటూ 3 దట్ ఈజ్ 7.5 అంతే కదా. 2.5 ఇంటూ 3 అంటే 7.5 మైనస్ 4 ఇంటూ 2 ఈజ్ 8 ప్లస్ కే ఇంటూ, ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ కే ఇంటూ, సో ఈ రో ఈ కాలం తీసేస్తాము. √3 ఇంటూ 3 3 √3 మైనస్ 4 √3 ఇది మనకి పీ బార్ క్రాస్ క్యూ బార్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 2.5 లోంచి 2 తీసేస్తే 0.5, 2.5 లోంచి 2 తీసేస్తే 0.5 √3 వస్తుంది. ఇక్కడ 0.5 అంటే 1/2 రాసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ √3/2 ఇంటూ ఐఎం మైనస్, ఇక్కడ మనకి 7.5 లోంచి 8 తీసేస్తున్నాం అంటే మైనస్ 1.5, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది, అంటే 1/2 జే అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది 3 లోంచి 4 తీస్తున్నాం అంటే మైనస్ √3 కే అవుతుంది. సో 3/2 1/2 √3 వచ్చిందమ్మా. సో ఇక్కడ ఏం రాద్దామంటే మనం 2 కామన్ తీద్దాము. సో అయితే ఇక్కడ ఇది పీ బార్ క్రాస్ క్యూ బార్ అయింది. ఇదంతా ఎంత అయింది, పీ బార్ క్రాస్ క్యూ బార్, ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, మనం పీ బార్ క్రాస్ క్యూ బార్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, నేను యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, పీ బార్ క్రాస్ క్యూ బార్ మాడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అనమాట. మ్యాగ్నిట్యూడ్, సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఏం చేస్తామా, √3/2 హోల్ స్క్వేర్, √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 ప్లస్ 1/4 ప్లస్ 3m. సో దీన్ని మనము బై 4 ఇంటూ 4 చేద్దాం. 3 4 12 ప్లస్ 1 13 ప్లస్ 3 16, అంటే ఏమైపోయింది మనకి √16/4 వచ్చింది. 16/4 వస్తే ఇది 4 టైమ్స్ పోతుంది, √4 అంటే 2. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ లోకి వద్దాం, యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేద్దాం. యూనిట్ వెక్టార్ ఆఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పీ బార్ క్రాస్ క్యూ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్. పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటే ఎంత వచ్చింది మనకి, √3/2i ప్లస్ 1/2j మైనస్ √3k డివైడెడ్ బై 2. సో ఇక్కడ నేను 2 పైన ఒక 2 కామన్ తీస్తానమ్మా, ఆల్రెడీ ఇంకొక 2 ఉంది. సో ఏమవుతుంది నాకు లోపల √3i ప్లస్ j మైనస్ 2√3k వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ √3i ప్లస్ j మైనస్ 2√3k. ఒక్కసారి ఇది కంపేర్ చేయండి అమ్మా, ఒకసారి ఇది కంపేర్ చేస్తే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1/x √3i ప్లస్ j మైనస్ 2√3k ఇదే కదా వాడు ఇచ్చిన యూనిట్ వెక్టారు. సో ఇది క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా నాకు ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ నాకు ఎంత వచ్చిందమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వెక్టార్ కి యూనిట్ వెక్టార్ ఎలా కనుక్కుంటాం. సో ఇక్కడ వెక్టార్ ప్లేస్ లో మనకి క్రాస్ ప్రొడక్ట్ ఇచ్చాడు. సో పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ క్యూ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ అనేది ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగా మనకి ఆన్సర్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి,
2 vectors a bar and b bar have equal magnitudes. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఇచ్చినామమ్మా. 2021, 22, 23 అలాగే 24, 25 కూడా. సో ఇలా మనకి మేజర్ గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మనము తీసుకోవడం అయితే జరిగింది ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్. సో ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ ఓన్లీ ఏ పార్ట్ 1 వెక్టార్స్ లో. సో ఈ వెక్టార్స్ మనము బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తాము. సో ఈ వీడియోలో మనకి వెక్టార్స్ లో ఇచ్చేటువంటి బేసిక్ మోడల్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనము కొంచెం మీడియం లెవెల్ అంటే టఫ్నెస్ కొద్దిగా పెరుగుతుంది. తర్వాత పార్ట్ లో మనం లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఇంకా ఎక్కువగా అంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా ఇస్తాడు మనకి వెక్టార్స్ కి సంబంధించి అని ఇలా. సో ప్రతి ఒక్క టాపిక్ మనం బేసిక్ లెవెల్ అలాగే మీడియం లెవెల్ అలాగే అడ్వాన్స్డ్ లెవెల్. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ అయితే డిజైన్ చేస్తాము. దీని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని స్టడీ చేస్తూ అనలైజ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ప్రాబ్లము చూడండి, ఏ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి, దాంట్లో ఉన్న ముఖ్యమైన ఫార్ములా ఏంటి అనేది మీకు మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఐఐటి, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే ఫిజిక్స్, వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ప్రాబ్లంలోకి వెళ్తే 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్, రెండిటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఒకటంట. ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ బార్, ఇంకొకటి కూడా ఇచ్చాడు కండిషన్. ఏంటి ఇచ్చాడు? ఏ బార్ ప్లస్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంట 2 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్, 2 into magnitude of a bar minus b bar. So then find the angle between a bar and b bar. A bar b bar మధ్య యాంగిల్ ఎంత అంటున్నాడు. సో లెట్ ఇట్ బి థీటా. సో థీటా అనుకుందాము. ఇచ్చిన కండిషన్ ని మనం ఏం చేద్దామంటే రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. ఇదే కదా కండిషన్ మనకి ఇచ్చింది. సో దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను నేను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab యాంగిల్ థీటా అనుకున్నాం కదా, కాస్ థీటా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 into 2 4 అవుతుంది. 4 into ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా వస్తుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఇది మ్యాగ్నిట్యూడ్స్ అమ్మా ఇవి. సో మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి నేను ఇంకా ఏ స్క్వేర్ అని రాశాను. మనం రాయొచ్చు, లేకపోతే రాయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్స్ అని మనకు తెలుసు కాబట్టి. సో ఇవి రెండు సమానం కాబట్టి నేను మాడ్ బి ప్లేస్ లో మాడ్యులస్ ఆఫ్ ఏ రాసుకుంటాను. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a అంటే 2a స్క్వేర్ కాస్ థీటా అవుతుందమ్మా. ఈజ్ ఈక్వల్ టు 4 into ఇక్కడ కూడా చూడండి ఏ స్క్వేర్ ఉంది ఆల్రెడీ, ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ రాశాను, మైనస్ 2 into ఏ స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? 2 into 2a స్క్వేర్ అయిపోయింది కదా, 2 కామన్ తీయచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 into ఇక్కడ కూడా ఏమవుతుంది? 2a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ కాస్ థీటా. సో ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? ఏ స్క్వేర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్, ఇక్కడ ఏమవుతుందమ్మా? 2 into 2 4 అవుతుంది, లోపలికి మల్టిప్లై చేయండి. 4a స్క్వేర్ ఇక్కడ 2 2s are 4 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తోటి మనం మల్టిప్లై చేద్దాము. 2 into 2 4a స్క్వేర్ మైనస్ మళ్ళీ 2 into 2 4a స్క్వేర్ కాస్ థీటా. సో మైనస్ 4 ఇటు పంపించండి, ప్లస్ a స్క్వేర్ ఇటు పంపించండి.
-4 ఇంటూ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీయచ్చమ్మా ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది ఇక్కడ కూడా ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు 4 మైనస్ 4 కాస్ థీటా వస్తుంది ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 కాస్ థీటా -4 అటు పంపించండి +1 ఇటు పంపించండి -4 ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది 1 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత అవుతుందమ్మా 5 కాస్ థీటా 4 మైనస్ 1 ఏమవుతుంది 3 అవుతుంది సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3/5 వచ్చింది మనకు కావాల్సిన యాంగిల్ కదా థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత నాకు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ మనం అడిగింది యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కదా సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ని థీటా అనుకున్నాం సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 సో ఈ ప్రాబ్లం లో మెయిన్ ఏంటంటే ఈ కండిషన్ ని మనం తీసుకుని దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు సో ఈ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం a bar is equal to 2i plus 3j minus k వచ్చింది అలాగే b is equal to i plus 2j plus 2k ఇచ్చాడు మనల్ని magnitude of component of vector along b bar అని చూడండి సో మనకి ఇక్కడ ఫార్ములా తెలిస్తే ఇది ఈజీ విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు అడిగింది ఏంటి మనకి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ సో ఏ బార్ సదిశ యొక్క కాంపోనెంట్ కావాలి మనకి ఏ డైరెక్షన్ లో కావాలి అలాంగ్ బి బార్ కావాలి సో ఏ బార్ డాట్ ఏమవుతుంది యూనిట్ వెక్టార్ ఆఫ్ బి బార్ ఏ బార్ ఇంటూ యూనిట్ వెక్టార్ అంటే ఏ డైరెక్షన్ లో ఏ వెక్టార్ యొక్క డైరెక్షన్ లో కావాలో వెక్టార్ యొక్క యూనిట్ వెక్టార్ రాస్తాం సో యూనిట్ వెక్టార్ కి నాకు ఫార్ములా తెలుసు ఏం తెలుసు బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇది మనకు ఉన్నది సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అమ్మా ఏ బార్ అంటే తెలుసు కదా డాట్ ప్రొడక్ట్ ఇందాక ఆల్రెడీ చేసాం డాట్ ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది ఐ డాట్ ఐ 1 వస్తుంది జే డాట్ జే 1 వస్తుంది k డాట్ k ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది రిమైనింగ్ కాంబినేషన్స్ అన్ని కూడా అంటే i డాట్ j గాని j డాట్ i గాని k డాట్ i గాని అవన్నీ కూడా 0 వస్తాయి సో చూడండి డైరెక్ట్ గా ఇక్కడ a బార్ b బార్ తీసుకోవాలా తీసుకుందాం చూడండి లేకపోతే a బార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j మైనస్ k ఇచ్చాడు సో b బార్ ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 2j ప్లస్ 2k ఇచ్చాడమ్మా సో a డాట్ b అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ 3 2 జార్ 6 2 ఇంటూ -1 సో -2 డివైడెడ్ బై మనం మ్యాగ్నిట్యూడ్ ఎలా కడతాము సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అనుకుందాం సో x అంటే 1 ఉంది 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉంది 2 స్క్వేర్ అంటే 4 మళ్ళీ 2 స్క్వేర్ ఉంది 4 సో 4 ప్లస్ 8 8 ప్లస్ 1 9 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది 6/√9 దట్ మీన్స్ 6/3 అంటే 2 అమ్మ సో కాబట్టి ఆన్సర్ ఎంత 2 అవుతుంది సో కాబట్టి మాగ్నిట్యూడ్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏ బార్ అలాంగ్ వెక్టర్ బి బార్ ఇస్ 2 అమ్మ ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఈ ప్రాబ్లం ని మీరు సాల్వ్ చేసి మీ యొక్క ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐఐటి జేఈ మెయిన్ ఫిజిక్స్ కోచింగ్ లో భాగంగా ఇది మొట్టమొదటి వీడియో సిరీస్ లో సో ఆల్రెడీ చెప్పాను కదా నేను సో బేసిక్ నుంచి మీడియం లెవెల్ అలాగే అడ్వాన్స్డ్ లెవెల్ ఈ రకంగా మనము వెళ్తాము సో ఈ వీడియోలో మనం వెక్టార్స్ కి సంబంధించి బేసిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అనేది మనం నేర్చుకున్నాము నెక్స్ట్ వీడియోలో వెక్టార్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో లేదా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ని బట్టి మీడియం లెవెల్లో మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము సో మరిన్ని వీడియోల కోసము జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసి ఎవరైనా ఐఐటి జేఈ మెయిన్ ఫిజిక్స్ రాస్తున్నట్లయితే ఐఐటి జేఈ మెయిన్ రాస్తున్నట్టయితే ఫిజిక్స్ కొరకు వారికైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్